2024 మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. వ్యూహాత్మక సామాజిక వర్గాల సమీకరణాలు, సర్వేల ఆధారంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే టీడీపీలోని కీలక నేతలపై పోటీ కోసం 3 మహిళా నేతలను ఎంపిక చేశారు. టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. దీంతో ఈ 3 నేతలపై మహిళలను బరిలో నిలిపారు జగన్. నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి టీఎన్ దీపికను వైసీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంగా గీతను బరిలో నిలిపింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పోటీగా మంగళగిరిలో లావణ్యను ప్రకటించింది. వాస్తవానికి హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో కొనసాగిన వైసీపీ హవాలోనూ బాలకృష్ణ గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి ఓటు మనదే లేదని చెప్పారు. బాలకృష్ణ సైతం వరుసగా 2 సార్లు విజయం సాధించారు. దీంతో టీడీపీకి కంచుకోట లాంటి హిందూపురంలో ఈసారి వైసీపీ వ్యూహాత్మకంగా మహిళను పోటీకి నిలిపింది. అయితే హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళా అభ్యర్థులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మహిళా నేతకు వైసీపీ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వంగా గీతకు వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మీదకు కాపు నేతను, అందులోనూ మహిళను బరిలోకి దింపితే కాపు సామాజిక వర్గం ఓట్లతో పాటుగా మహిళల ఓట్లు కలిసి వస్తాయని వైసీపీ ఆలోచన చేస్తోంది. అందుకే గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగ గీతకు ఛాన్స్ ఇచ్చింది. అయితే 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున వంగ గీత గెలుపొందారనేది గమనించాల్సిన విషయం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయబోతున్నట్టు ప్రకటించగానే అక్కడి టీడీపీ క్యాడర్ నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది. మరి దీన్ని అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందా లేదా చూడాలి. చివరిగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం నుంచి మురుగుడు లావణ్యను వైసీపీ బరిలోకి దింపుతోంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురే మురుగుడు లావణ్య. అలాగే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా కావటం విశేషం. ఈ నారీ అస్త్రాలు ఎలా పనిచేస్తాయి అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.